శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు పారాయణంలో మనం గోవర్ధన పర్వతం గురించి శ్రీకృష్ణుడు ఎత్తడం గురించి తెలుసుకుందాం. ఒకనాడు నందుడు, ఉపనందుడు మొదలైన ఇతర పెద్దలందరినీ కూర్చోబెట్టుకుని సమాలోచన చేస్తున్నాడు. కృష్ణ భగవానుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. ఇంతకుముందు చతుర్ముఖ బ్రహ్మగారికి అహంకారం వచ్చినట్టు ఇప్పుడు ఇంద్రుడికి అహంకారం వచ్చింది. నా అంతటి వాడిని నేను, పరబ్రహ్మమేమిటి, నాకు అధికారం ఇవ్వడం ఏమిటి, నేనే వర్షాన్ని కురిపించడానికి అధికారిని అని ఒక అహంకృతి ఆయనలో పొడిచూపింది. పరమాత్మ ఇంద్రునికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. అందుకని ఒక లీల చేయబోతున్నాడు. తండ్రి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పెద్దలందరూ కూర్చుని సమాలోచనలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, పెద్దలైన వారికి అరమరికలు ఉండవు కదా, వాళ్ళు ఏదైనా మంచి విషయం అయినప్పుడు అది పెద్దలు చెప్పినా చిన్నవాళ్ళు చెప్పినా వారి సలహాను వింటారు కదా, అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు చెప్పవచ్చు అని మీరు అనుకుంటే మీరు దేనిని గురించి ఆలోచన చేస్తున్నారో నాకు చెబుతారా అని అడిగాడు. అసలు సర్వసాధారణంగా పెద్దవాళ్ళు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు పిల్లల్ని దగ్గరికి రానియరు. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చోనో, నువ్వు అలా వెళ్ళి ఆడుకోనో అంటూ ఉండేవారు పూర్వం మన వాళ్ళు, పెద్దవాళ్ళు. ఇప్పుడంటే పెద్ద చిన్న తేడాలు ఏమి ఉండట్లేదు. అందరూ ఒకే చోట తండ్రి పక్కన భుజం మీద చెయ్యేసుకుని కూర్చుని, కాలు మీద కాలేసుకుని కూర్చునే కొడుకులు కూతుళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాటలు మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఫ్రెండ్లీగా ఉంటున్నామండి మేము, మా అబ్బాయితోటి మా నాన్నతో మేము ఫ్రెండ్లీగా ఉంటున్నామండి అంటూ మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఇంకా అటువంటి తర్కం చేసే వాళ్ళతోటి మనం ఇంకేం చెప్పలేం. కానీ చూసారా, కృష్ణ పరమాత్మ అంతటి మహనీయుడైనప్పటికీ తండ్రికి ఎంత గౌరవం ఇచ్చి, నేను మాట్లాడచ్చా, ఏం ఆలోచిస్తున్నారో నాకు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పాలనుకుంటేనే చెప్పండి అన్నాడు. అంతేగాని నాకు చెప్పండి ఏంటి, నేను విషయంలో దాన్ని సాల్వ్ చేసేస్తాను అన్న విషయం అనలేదు. ఈయన ఇలా అడిగేసరికి, కృష్ణ పరమాత్మ ఇలా అడిగేసరికి నందుడు అన్నాడు, అయ్యో నాన్న, నీకు తప్పకుండా చెప్తాను రా, అది చెప్పడానికి పెద్ద విచిత్రం ఏముంది, రా వచ్చి కూర్చో అని ఇలా చెప్పడం మొదలెట్టాడు. మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం చేత ఆరాధింపబడిన దేవేంద్రుడు ప్రీతి చెంది వర్షాన్ని కురిపిస్తాడు. వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరిగితే ఆ గడ్డిని మన పశువులు తింటాయి. బాగా గడ్డి తింటే ఎక్కువ పాలను ఇస్తాయి. ఎక్కువ పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. దీనికంతటికీ మూలం ఇంద్రునికి యజ్ఞం చేయడంలో ఉంది. ఈ యజ్ఞం చేత ప్రీతి పొంది ఇంద్రుడు వర్షం కురిపించాలి. అందుకని మేము ఇంద్రునికి యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాంటి యజ్ఞం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా యజ్ఞం చేద్దామని అనుకుంటున్నాం అన్నాడు. కృష్ణుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని కదా అనుకుంటున్నాడు. అందుకోసమే ఆ సమయంలో తండ్రి వద్దకు వచ్చాడు. ఇప్పుడు కృష్ణుడు తండ్రిని మాయ చేసి మాట్లాడుతున్నాడు. కృష్ణుడు అన్నాడు, నాన్నగారు, నేను ఇలా చెప్పానని అనుకోవద్దు. ఎవరైనా సరే వారు చేసిన కర్మలను బట్టి ఆయా స్థితులకు చేరుతారు. ఎవడు చేసిన కర్మ వలన వారికి గౌరవం కానీ, సమాజంలో ఒక సమున్నతమైన స్థితి కానీ, జన్మ కానీ కలుగుతుంది కదా. అటువంటప్పుడు ఎవరి గొప్పతనమునకు కానీ ఎవరి పతనమునకు కానీ వారే చేసిన కర్మ ఆధారం. ఆ కర్మ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. మనం చేసిన కర్మ వల్లనే మనం ఐశ్వర్యాన్ని పొందగలిగాం. పశు సంపద మన ఐశ్వర్యం. మనం పశువులను పోషించుకోవడానికి గోవర్ధనగిరి గడ్డిని ఇస్తోంది. ఈ కొండ మీద మన పశువులు మేస్తున్నాయి. మన కంటికి కనబడి మనకి ప్రతిరోజు గడ్డి ఇస్తున్నది గోవర్ధనగిరి. మీరేమో కంటికి కనబడిన ఇంద్రుడికి యజ్ఞం చేస్తానంటున్నారు. మీరు యజ్ఞమును కంటికి కనబడే గోవర్ధనగిరికి చెయ్యాలి. అందుకని ఇంద్రయాగం వద్దు, మనం గోవర్ధనగిరికి యాగం చేద్దాం అన్నాడు. కృష్ణుడి మాటలకి నందుడు ఆశ్చర్యపోయి, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు, ఇప్పటి వరకు ఇతడు ఎన్నో గండములను దాటినవాడు, ఇతని మాటలు యథార్థాలన్నీ అనిపిస్తున్నాయి అని మనసులో అనుకుని కృష్ణుడితో, నీవు చెబుతున్నది నిజమే, కానీ ఏదైనా ఒక యాగం చేస్తే దానికి ఋషిప్రోక్తమైన ఒక కల్పం ఉంటుంది కదా. మేము ఇదివరకు ఇంద్రునికి యాగం చేసాం. ఆ యాగమునకు సంబంధించిన మంత్రములు మాకు తెలుసు. కానీ నీవు గోవర్ధనగిరి యాగం అంటున్నావు, దానికి పూజ ఎలా చేయాలో నీకు తెలుసా అని అడిగాడు. అడిగితే కృష్ణుడు అన్నాడు, ఇంద్రయాగమునకు మీరు ఏమేం సరుకులు తెచ్చేవారో ఆ సరుకులనే తీసుకువచ్చి పూర్వం ఏ పదార్థాలను వండించారో వాటిని ఈ యాగమునకు కూడా వండించండి. కానీ పూర్వం వీటన్నిటినీ పట్టుకెళ్ళి ఓం ఇంద్రాయ స్వాహ అని అగ్నిహోత్రంలో పోసేవారు. ఇప్పుడు నేను చెప్పిన యాగంలో ఇలా పోయారు. ఇవన్నీ తీసుకువచ్చి ముందు బ్రాహ్మణులను కూర్చోబెట్టి ముందుగా వారికి మధుర పదార్థాలను పెడతారు. వారు తింటారు. మిగిలిన పదార్థం బ్రాహ్మణోచిష్టం అవుతుంది కాబట్టి అది మనల్ని రక్షిస్తుంది. అందుకని ఆ మిగిలిన పదార్థాలను మనం అందరం అరమరికలు లేకుండా తినేస్తాం. ఆ తర్వాత కుక్కలు మొదలైన వాటిని పిలిచి వాటన్నిటికీ కూడా పెడతాం. ఆ తర్వాత మన పశువులన్నిటికీ మంచి గడ్డి
జనపకట్టలు ఇవన్నీ పెడతాం. అవి వాటిని తింటాయి. అవి వాటిని తిన్న తర్వాత వండిన పదార్థమును కొన్ని కడవలతోటి పక్కన పెడతాం. పిల్ల, పిచుక, మేక, కుక్క, గోపకాంతలు, గోపాలురు, నేను, మీరు అని ఏమీ చూసుకోకుండా లేగదూడలతో సహా అందరం గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేద్దాం. నడవలేని వాళ్ళు బండ్ల మీద రావచ్చు. వాళ్ళ లోపల కూర్చుని వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ పాటలు పాడుకుంటూ రావాలి. మనం అందరం కలిసి చక్కగా గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తాం. బయలుదేరే ముందు ఈ పదార్థాలన్నిటినీ తీసుకువెళ్ళి గోవర్ధనగిరి మీద పోసేద్దాం. అప్పుడు గోవర్ధనగిరిలోంచి గోవర్ధన పురుషుడు వస్తాడు. వచ్చి మీరందరూ చూస్తుండగా ఆ పదార్థాలను ఆరగిస్తాడు. మనం ఆయనను చూస్తూ ప్రదక్షిణం చేద్దాం. బాగుందా లేదా అన్నాడు. అప్పుడు నందాదులు ఇదేదో చాలా బాగుంది, అయితే అలా చేద్దాం అన్నారు. మరునాడు కడవల కొద్దీ వివిధ మధుర పదార్థాలను వండించారు. అందరినీ కూర్చోబెట్టి వడ్డించారు. అందరూ తినేశారు. పశువులకి గడ్డి పెట్టేశారు. కొన్ని కడవలలోని పదార్థాలను గోవర్ధన పర్వతం మీద వంపేశారు. ఆ తర్వాత గిరికి ప్రదక్షిణం చేయడానికి కిందకు వచ్చారు. మనం ఏ స్వరూపాన్ని పూజ చేస్తున్నా మన మనస్సుకు ఏది ఇష్టమో దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ చూస్తున్న స్వరూపంలో మన ఇష్టదేవతను చూసుకుంటూ ఉంటాం. అలా చూసుకోవడం నిజమైన పరిణితి పొందడం. ఆ స్థాయి అందరికీ రాదు. అలా రావాలంటే దానికి ఒక గొప్ప స్థితిని పొందాలి. అలా పొందినవాడు మాత్రమే అలా చూడగలడు. చంద్రశేఖర పరమాచార్య స్వామివారు ఒకసారి వెంకటాచలం వెళ్ళారు. అక్కడి వారు స్వామివారిని కూర్చోబెట్టి, అయ్యా మీరు మహాపురుషులు వచ్చారు, ఏదైనా అనుగ్రహ భాషణం చెయ్యండి అని అడిగారు. అంటే వారు అన్నారు, ప్రపంచానందు 2 తిరుమలలు ఉన్నాయి అన్నారు. ఈ మాట విని కూర్చున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. మనకి తెలిసినంత వరకు ఒకటే కదా తిరుమల ఉన్నది అని అనుకున్నారు. తర్వాత స్వామి మనకు 2 శ్రీశైలాలు ఉన్నాయి అన్నారు. ఈ మాటకి అక్కడ ఉన్నవారంతా మరింత ఆశ్చర్యపోయారు. ఉన్నది ఒకటే శ్రీశైలం, 2 తిరుమలలు లేవు, 2 శ్రీశైలాలు లేవు కదా అని అనుకున్నారు. ఇక స్వామివారు అన్నారు, ఒకటి కింద తిరుమల, ఒకటి పైన తిరుమల, లేదా ఒకటి క్రింద శ్రీశైలము, ఒకటి పైన శ్రీశైలము. అదేంటని మీరు అనుకుంటున్నారేమో, నేను చెప్తాను వినండి. తమిళంలో తిరు అనగా శ్రీ అనే గౌరవవాచకం, మలై అనగా శైలము. ఇప్పుడు తిరుమల అనగా శ్రీశైలము అని అర్థం స్ఫురిస్తుంది. కొండ మీద ఉన్నది శ్రీశైలవాసి, దిగువన ఉన్నది శ్రీశైలవాసి. ఇక్కడ కొండ మీద పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు కరచరణాదులతో ఉంటాడు. అక్కడ శ్రీశైలంలో కరచరణాదులు లేని అరూప రూపి అయిన అంటే మల్లికార్జునుడు ఉన్నాడు. ఇక్కడ ఎవడిని పట్టుకుంటున్నావో అక్కడ వాడినే పట్టుకుంటున్నావు. ఇక్కడ ఇలా చూసి అక్కడ అలా చూసి ఆనందిస్తావు. ఉన్న తత్వం ఒకటే అని సెలవిచ్చారు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన మాటో చూడండి. ఎంతమంది అటువంటి మాటను అనగలరు అసలు? ఆ మాట అనడానికి ఎంతో సంస్కార బలం ఉండాలి. నిజంగా వ్యాసుడు వరాహ పురాణంలో అలాగే అన్నాడు. యశోదాదేవితో వెంకటేశ్వర స్వామి వారు తన కళ్యాణం శ్రీశైలంలో జరుగుతుంది, అక్కడ చూద్దువు కానీ అని చెప్పారు. పద్మావతి కళ్యాణం శ్రీశైలంలో జరిగింది. శ్రీశైలం అంటే వెంకటాచలం, తిరుమల. పురాణాలలో తిరుమల పేరు శ్రీశైలం. అందుకనే చంద్రశేఖర పరమాచార్య 2 శ్రీశైలాలు ఉన్నాయని అన్నారు. ఇక్కడ చూడగలిగిన వాడికి అంతటా ఒక ఈశ్వరుడే ఉంటాడు. ఇష్టదేవత అన్ని చోట్ల కనబడుతూ ఉంటాడు. శివకేశవుల మధ్య భేదం చూడనివాడు మనం నిజమైన భక్తులం అనుకుంటాం. గోపకులందరికీ కృష్ణుడు ఇష్టడు. వాళ్ళకి కృష్ణుడు దైవం అని తెలియనక్కర్లేదు. వాళ్ళ మనస్సు కృష్ణుడి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఎంతమంది శత్రువులు వచ్చినా మా చిన్ని కృష్ణుడు వాళ్ళందరినీ చంపివేశాడు, మా కృష్ణుడే కృష్ణుడు అని వాళ్ళందరూ కృష్ణుడి లీలను తలుచుకుని అలాగ వెడుతూ ఉన్నారు. ఈ కృష్ణ పరమాత్మని లీలలన్నింటినీ తలుచుకుంటున్నారు. మా చిన్ని కృష్ణుడు ఇంకా కన్ను కూడా తెరవని స్థితిలో పూతన పాలు తాగి పూతనను సంహరించాడు. మంచం మీద పడుకొని కాలితో తన్ని సకటాసురుణ్ణి సంహరించాడు. 1 ఏడాది కుర్రవాడిగా ఉండగా తృణావర్తుణ్ణి మెడపట్టుకుని చంపాడు. పశువులతో కలిసి ఆడుకుంటూ పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆనాడు బకాసురుణ్ణి చంపాడు. వెలగ చెట్టు మీదకి ధేనుకాసురుణ్ణి, వత్సాసురుణ్ణి వేసి సంహరించాడు అని ఆ కృష్ణుని లీలలన్నీ తలుచుకుంటూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణుడు వాళ్ళ ఇష్టదైవం అయిపోయినట్లే కదా. ఈ విధంగా కృష్ణ లీలలు తలుచుకుంటూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. మనం కూడా చూడండి, ఏదైనా గుళ్ళోనూ అది ప్రదక్షిణం చేసేటప్పుడు ఏదో ఆలోచించుకుంటూ ముందు వెళుతున్న వాళ్ళని చూసుకుంటూ అలా కాకుండా ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటూ చక్కగా భగవంతుని లీలలు, భగవంతుడి కథలు అలాంటివన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ కనుక తిరిగామనుకోండి, మన మనస్సు ఒక రకమైన ఆనందానికి లోనవుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రదక్షిణం చేస్తున్నారు. కృష్ణుడు ఆవులు, దూడలు, ఎద్దులు కూడా ప్రదక్షిణం చెయ్యాలని చెప్పాడు. కాబట్టి ఆడవాళ్ళందరూ చక్కగా బళ్ళలో కూర్చున్నారు. ఆ బళ్ళు ప్రదక్షిణం చేస్తుంటే
వాళ్ళందరూ కృష్ణుడి మీద పాటలు పాడుకుంటున్నారు. గోపాల బాలురందరూ కృష్ణుడితో కలిసి ఆడుకుంటూ, కృష్ణుడితో నడుస్తూ బలరామకృష్ణుడితో పెడుతున్నారు. పెద్దలైన నందుడు మొదలైన వారు గోవర్ధనగిరికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేస్తున్నారు. వెనకాతల పెద్ద పెద్ద ఆవులు, దూడలు, ఎద్దులు ఇవన్నీ ప్రదక్షిణం చేస్తున్నాయి. ఎద్దు నడుస్తుంటే చాలా చిత్రంగా ఉంటుంది. దాని మోపరం శివలింగంలా ఉండి నడుస్తుంటే కదులుతూ ఉంటుంది. దాని మోపరం ఊగడం చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరందరూ చూసే ఉంటారు. ఎద్దు చాలా వేగంగా పరిగెడుతుంటే దాని 4 కాళ్ళు 2 కాళ్ళగా కనబడతాయి. అవి మోరలెత్తి అంబా అని అరుస్తుంటే భూగగనాలు బద్దలైపోతున్నట్టుగా అనిపిస్తుంది. చక్కగా ఆవులు, దూడలు అన్నీ మెల్లిగా నడుస్తూ గడ్డి తింటూ ఆనందంగా అన్నీ గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తున్నాయి. కృష్ణుడు గోపాలబారులో ఒకటిగా ప్రదక్షిణ చేస్తున్నాడు. కానీ తానే గోవర్ధనగిరి మీద ఉన్న గోవర్ధనుడిగా కనబడుతున్నాడు. తానే ఒక పురుషాకృతిని దాల్చి వీళ్ళు పెట్టిన పదార్థాలన్నింటినీ తానే తినేస్తున్నాడు. అక్కడ చూస్తే గోవర్ధనగిరిగా ఉన్నాడు, ఇక్కడ చూస్తే పిల్లవాడిగా ఉన్నాడు. అందరినీ పిలిచి, చూసారా, నేను చెప్పాను కదా, ఈ కొండ తలుచుకుంటే మనిషిగా మారుతుంది. మనం నేతి అన్నం అక్కడ పెడితే చక్కగా తింటుంది. మన శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళని అణిచివేస్తుంది అన్నాడు. కృష్ణుడు తానే పిల్లవాడిగా ఉంటూ అందరితో కలిసి తిరుగుతున్నాడు. తానే పిల్లవాడిగా ఉండి గిరికి నమస్కారం చేస్తున్నాడు. తాను చేసిన నమస్కారం తానే పుచ్చుకుంటున్నాడు. ఒకటే ఇన్నిగా ఉండి ప్రదక్షిణం చేస్తున్నాడు. గోపబాలురందరూ గోవర్ధనగిరిని చూసి పొంగిపోయారు. ఏం ఆశ్చర్యం, మన చిన్ని కృష్ణుడు చెప్పింది నిజమే, గోవర్ధనగిరి ఎలా తింటోందో చూసారా అనుకుని గోవర్ధనగిరికి జై అంటూ ప్రదక్షిణం చేస్తున్నారు. ఈ చప్పుళ్ళు ఇంద్రుడికి వినబడ్డాయి. బృందావనంలో ఏం జరుగుతున్నదని సేవకులను ప్రశ్నించాడు. అప్పుడు భటులు, అయ్యా, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెప్తాం. ప్రతి ఏడాది గోపాలురు వానలు పడాలని మీకు పెద్ద యాగం చేస్తూ ఉంటారు. ఈ ఏడాది నుంచి వాళ్ళు ఈ వ్రతమును మార్చేశారు, మీకు చేయడం లేదు. వాళ్ళందరూ గోవర్ధనగిరికి చేస్తున్నారు. వాళ్ళకి ఆ గోవర్ధనగిరియే పశువులు తినడానికి గడ్డి ఇస్తోందిట. అందుకని వారు గోవర్ధనగిరికే యాగం చేస్తున్నారు అని చెప్పారు. ఈ మాటలు వినేసరికి ఇంద్రుడికి ఎక్కడి లేని కోపం వచ్చేసింది. నాకు యాగం చెయ్యొద్దని చెప్పిన వాడెవడు? నన్ను సామాన్యుడని అనుకుంటున్నారు. గోపబాలురు పెరుగు, నెయ్యి తాగుతారు. అందువలన వీళ్ళకి ఒళ్ళు కొవ్వు పట్టింది. వీళ్ళకి కండకావరంతో తెలియడం లేదు. నేను ఒకనాడు పర్వతాలకు ఉండే రెక్కలను నా వజ్రాయుధంతో తెగనరికాను. అటువంటి వజ్రాయుధం ఆయుధముగా కలిగిన వాడిని. నన్ను పురంధరుడు అని పిలుస్తారు. కృష్ణుడు చెప్పడం వాడు వినడం. ఆయన ఏమైనా ఋషియా లేక దేవుడా? అతనికేం తెలుసు? ఆ పిల్లవాడు చెప్పడం ఏమిటి, వీడు చేయడం ఏమిటి? వీళ్ళకి బుద్ధి ఉండాలి, వీళ్ళ సంగతి చెబుతాను చూడండి అన్నాడు. ఈ తత్వం ఇంద్రుడికే కాదండి, మనందరికీ కూడా చాలామందికి ఉంటుంది. ఎవరైనా సరే మనకి మర్యాద ఇవ్వకుండా అవతల వాళ్ళని, మర్యాదే అక్కర్లేదు, మనల్ని పొగడకుండా అవతల వాళ్ళని పొగిడారనుకోండి, ఎందుకు ఇంట్లోనే చూడండి, ఒక కూతురు భార్య ఉన్నారనుకోండి, ఆ యజమాని కూతురు చేసిన పనికి, చిన్న పనికి మెచ్చుకుని, ఎంత బాగా చేసిందో చూసావా, నువ్వు ఎప్పుడైనా ఇలా చేసావా అని భార్యను వెటకారంగా చేస్తే ఆ భార్యకి ఎంత కోపం వచ్చేస్తుందో. అవును, మరి నేను ఎప్పుడూ ఏం చేయలేదు, అన్నీ ఇదే చేసి పెడుతోంది, ఇంక ఇక్కడి నుంచి దీని చేత చేయించుకోండి అని ఉక్రోషపడిపోతూ ఉంటుంది. అంత చిన్న విషయానికి అలా బాధపడిపోతుంటే ఇంకా పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే, ఒక హోదాలో ఉన్న వాళ్ళని గుర్తించకుండా అవతల వాళ్ళని ఎవరినైనా పొగడము, లేకపోతే వాళ్ళకి కొంచెం సత్కారాలు చేయడమో చేశారనుకోండి, ఇంకా వాళ్ళు ఇంకెంత రెచ్చిపోతూ ఉంటారండి. ఇప్పుడు ఇంద్రుడు ఎంతలా మాట్లాడాడో అలాగే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇంద్రుడు ఇలా అన్న తర్వాత ఏం జరిగింది, ఇంద్రుడు ఏ రకంగా వాళ్ళని బాధ పెట్టాలని చూశాడు, దానికి కృష్ణుడు ఏ రకంగా పరిష్కారం చూపించాడు అనే విషయాలన్నింటినీ రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.